కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, చదవని మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి. పరిశుద్ధాత్ముడా మా మధ్యలో ఉండండి. మా నాయన చక్కగా వివరించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, గతంలో మనము ఆదికాండంలో మొట్టమొదటి వచనంలోని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోగలిగినాం. అవేంటంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే సర్వ సృష్టిని సృష్టించినవాడు. అంతేకాకుండా సర్వ మానవాళిని రక్షించటానికి పరలోకం నుంచి దిగివచ్చి మరి మన పాపములను భరించి మానవ జీవితాన్ని, మానవ కోటిని రక్షించి నిత్యరాజ్యానికి నడిపించినటువంటి వాడు. అంతేకాకుండా ఈ సృష్టిని తన చిత్తానుసారంగా నిర్మించి ఉన్నాడు అన్న మాటను మనము ధ్యానం చేసుకోగలిగినాం. అంతేకాకుండా ఈ సృష్టి యావత్తు ఆయన మీద ఆధారపడింది. సృష్టి మీద దేవుడు ఆధారపడలేదు, కానీ ఈ సృష్టి ఆయన చేతి పని గనుక ఆయన మీద ఆధారపడి ఉన్నది అన్న మాటను మనము తెలుసుకోగలిగినాం. మరి విశేషంగా ఈ దినాన ఇంకా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు తన పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. దయచేసి గమనించండి. 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదివితే ఇట్లా ఉన్నాయి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటన్నిటినీ తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. గమనించేట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మను తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దైవదాసులకు అనుగ్రహించి వ్రాయించి పెట్టినటువంటి మాటలు కనుక అవి పరిశుద్ధాత్మ వల్లనే తిరిగి మనకు బయలుపరచబడతాయి. ఎందుకంటే దేవుడు అలాగా మరి ఈ మాటలను మనకు అర్థం చేసుకోవటానికి సహాయపడతా ఉన్నాడు. అంటే దేవుని సంగతులు దేవుని మనస్సెరిగి ఆయన సన్నిధిలో మరి నిదానించి ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతాయి, కానీ మన సొంత జ్ఞానం చేత అవి అర్థం కావు అన్న సంగతి మనము గమనించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అందుకని ఇక్కడ చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడని చక్కగా రాయబడింది. అయితే వెంటనే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు సృష్టించిన సృష్టి అట నిరాకారముగాను శూన్యంగా ఉంది అని రాయబడింది. దానికి కారణం ఏంటి? దానికంటే ముందుగా మనం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. 18వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండినట్లుగా దాన్ని సృజించెను. దేవుడు ఈ సృష్టిని నిరాకారముగా ఉండేటట్టుగా సృష్టించలేదు, అది నివాసయోగ్యంగా ఉండటానికి కొరకే సృష్టించినట. ఎంత చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఈ 2వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.
యెషయా గ్రంథంలో చూసినట్లయితే అలాగం చేయబడలేదు. అదైతే దాన్ని చక్కగా చేసినాడు. దేవుని కార్యాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చక్కగా ఉంటాయి. ఈ హెబ్రీ భాషలో పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్న స్థలంలో చేసెను అన్న మాటకు సరిపోయే మరి మాటని అక్కడ హెబ్రీ భాషలో రాసినారని వారు తమ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. అంటే కారణం ఏంటంటే దేవుడు ఈ భూమిని ఆకాశమును నిరాకారముగా ఉండినట్లుగా చేయలేదు, శూన్యముగా ఉండినట్లుగా చేయలేదు, సృష్టించలేదు. ఆయన నివాసయోగ్యముగానే సృష్టించినాడు. అయితే తర్వాత అది అలాగున చేయబడింది. ఎందుకు చేయబడింది? కారణం ఏంటి అంటే కారణము దయచేసి 1-2 మాటలు మనం గమనించినట్లయితే మరొకసారి ఆదామును గురించేటువంటి మాటను మనం చూసినట్లయితే ఆదామును హవ్వను ఆయన చేసి ఉన్న తర్వాత 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే అది అనగా భూమి ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని ఇక్కడ ఆదామును హవ్వను శపించాడట దేవుడు. కారణం ఏంటంటే ఆదాములోనికి పాపం వచ్చినప్పుడు, పాపము ఆదాములోనికి ఎప్పుడైతే వచ్చిందో లేక పాపము ఎప్పుడైతే ఆదాము చేసినాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి భూమి ఏం చేసిందట? ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు వచ్చినాయి. అంతకుముందు అవి లేవు. అక్కడ పాపము దేవుని యొక్క సృష్టిని లేకపోతే దేవుడు అందంగా ఈ సృష్టిని చేస్తే పాపం వలన మానవుడు దాన్ని చెరిపి వేసుకున్నాడు. అది అక్కడ జరిగినటువంటి సందర్భం. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఇంకా ఆదాము అక్కడ లేడు. కానీ దేవుడు సృష్టించేటువంటి మరి మంచి అందమైన ఈ సృష్టి, దేవుడు తన జ్ఞానము చేత చక్కగా చేసినటువంటి ఈ సృష్టి నిరాకారముగాను శూన్యముగాను చేయబడిందంట. కారణం ఏంటి అంటే ప్రియులారా, ఇందులో లోతైనటువంటి సంగతులు వ్రాయబడినాయి. అవేంటట అంటే సాతాను చేసినటువంటి పాపం వలన, ఎవరి సాతాను అంటే ప్రియ సహోదరి, దేవుని సముఖములో ఉన్న ప్రధాన దూత అని వ్రాయబడింది. దేవుని సముఖములో ఉన్నటువంటి ప్రధాన దూత అయినటువంటి ఆ ప్రధాన దూత అయినటువంటి ఆ తేజో నక్షత్రం, ఆ తేజో నక్షత్రము దేవుని దూత, ఉదయ నక్షత్రము, దేవుని కుమారుడు అని పిలువబడే ఆ ప్రధాన దూత దేవుని ఎదుట పాపం చేసినాడట. ఎప్పుడైతే దేవుని ఎదుట పాపం చేసినాడో అందంగా సృష్టించబడినటువంటి ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను మార్చబడింది. ఎంత విచారకరం! మానవుని దేవుడు సృష్టించేప్పుడు కూడా ఎట్లా సృష్టించాడట అంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాయబడిందంటే మానవుని దేవుడు యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని వ్రాయబడింది. దేవుడు మనిషిని చక్కగా చేసినాడు. అయితే ఈ మనుష్యుడు ఏం చేసినట్టు తనకు తానుగా చేసుకున్నటువంటి పొరపాట్లు బట్టి చెడగొట్టుకున్నాడు. తన జీవితం చెడిపోయింది, మానవుని జీవితం చెడిపోయింది. యోబు గ్రంథంలో ఈ దేవదూతల యొక్క ఉనికిని మనం అక్కడ చూడగలుగుతాం. దేవదూతలు ఎక్కడివారు అంటే భూమి ఆకాశములను సృజించకముందే ఉన్నవాడు అన్న దేవుడు, తనకు తానుగా ఉన్నటువంటి వాడు, ఆయన ఉన్న స్థలంలో వీరు ఈ దేవదూతలందరూ కూడా ఆయన ఆరాధించువారట. చూడండి 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయములో 4వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు, నీవు విపరీతమైన బుద్ధి కలిగి దేవుణ్ణే ప్రశ్నించువాడుగా ఉన్నావు, నన్నే ప్రశ్నించువాడుగా నీవు ఉన్నావు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నీకు తెలుసా ఎలాగ వేసినానో? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఉన్నావా అని ప్రశ్నిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా పాడినారట. అంతేకాకుండా దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినారు. చేస్తున్న సమయంలో భూమికి పునాదులు వేసినాడు. దేవదూతలకు ఉన్నటువంటి పేర్లు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి ఉదయ నక్షత్రములు, రెండవది దేవదూతలు, మూడవది కింద దాని భావాన్ని చెప్తున్నాడు, దేవుని కుమారులు అని పిలువబడే ఈ దేవదూతలు. కాబట్టి దేవదూతలు భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని సముఖంలో ఉన్నారు. దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆ దేవదూతల్లో ప్రధాన దూత అయినటువంటి ఈ లూసిఫర్ అన్నటువంటి దేవదూత, తేజో నక్షత్రము అని పిలువబడే ఆ దేవదూత దేవుని కంటే తను తాను హెచ్చించుకోవాలని మరి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ దూతను తన అనుచరులను త్రోసివేశాడట. పిల్లరా, అందముగా మరి సృష్టించినటువంటి భూమి ఆకాశములు సృష్టి యావత్తు కూడా ఆ దేవదూతను త్రోసివేసినప్పుడు అక్కడ నాశనం జరిగింది. ఆ సృష్టి యావత్తు కూడా అది నిరాకారముగాను శూన్యముగాను చేయబడింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో మొదటి నుంచి 12 వచనాలు అక్కడ ఉన్నాయి. అనేక సంగతులు రాయబడి ఉన్నాయి 12వ అధ్యాయంలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఆకాశములో నుండి మరి వాడిని త్రోసివేసినట. సాతానుతో యుద్ధం చేసి ఎవడైతే తను తాను దేవునికి అంటే ఉన్నతుడుగా హెచ్చించుకోవాలని తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసినాడో ఆ తేజో నక్షత్రమును అన్నటువంటి ఆ ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ను వాని అనుచరులను దేవుడు ఆకాశం నుండి త్రోసివేసినాడని రాయబడింది. త్రోసివేసినప్పుడు వాడు ఏం చేసినాడట? 4వ వచనంలో చూస్తే, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. అయితే ఆ సాతానుడు మరి పడద్రోయబడినప్పుడు తనతో పాటు 3వ భాగము కూడా ఈడ్చివేయబడినట్టుగా ఈ భూమి మీద పడిపోయింది. పడిపోయినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి నష్టం జరిగింది. నష్టం. అందుకనే ఈ 2వ వచనంలో, మొదటి వచనంలో అయితే దేవుడు భూమి ఆకాశం సృజించాడు. 2వ వచనానికి వచ్చేటప్పటికి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. తేజో నక్షత్రం అనేటువంటి ఆ వేకువ చుక్క అన్నటువంటి ఆ తేజో నక్షత్రము దేవుని కంటే తను తాను హెచ్చించుకున్నాడట. హెజ్కేలు గ్రంథంలోను, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోను, అలాగనే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోను ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి ఒక్క మాట నేను చదివి వినిపిస్తాను, గమనించండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో వ్రాయబడింది, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును అని, ఉత్తర దిక్కునున్న స్వభాపర్వతం మీద కూర్చుందునని, మేఘమండలం మీదకి ఎక్కెదను అని, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. చూడండి, సాతానుడు ఏం చేసినట్ట అంటే, ఈ సుందరంగా సృష్టించబడిన ఈ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు ప్రధాన దూత అయి అక్కడ మరి గానములు చేసేటువంటి ఆ దూతల్లో ప్రధానుడైనటువంటి వాడు ఏం చేశాడంటే, నేను దేవుని కంటే హెచ్చించుకుంటాను అనుకున్నాడు.
అందుకని వాడు త్రోసివేయబడినాడు. పిల్లారా, దేవుని స్థానము ఉన్నతమైంది. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడా నీకు స్తోత్రం అని మనం పాడతాం కదా. ఆయన ఒక్కడే అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడు. ఎవరు ఆయన కంటే హెచ్చైన వారెవరు లేరు. ఆయనే సర్వాధికారి. ఆయన సమస్తమును చేసేటువంటి వాడు. ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన ప్రభావం కలిగిన వాడు. కాబట్టి మనల్ని మనము ఆయన కంటే హెచ్చించుకోవటానికి, దేవుని మాట కంటే మనల్ని మనం హెచ్చించుకోవటానికి వీల్లేదు. చూడండి 3వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకై నేను పాత్రుడను కాను అంటున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఇక్కడ సాతానుడు అయితే ఏం చేస్తున్నాడంటే దేవుని కంటే నన్ను హెచ్చించుకుంటాను అనుకున్నాడు. అందుకనే వాడు పడద్రోయబడినాడు. పడద్రోయబడినటువంటి ఆ దూతల సమూహము, మరి వారు పడద్రోయబడినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా మరి నిరాకారముగాను శూన్యముగాను చేయబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుని కంటే మనల్ని మనము హెచ్చించుకోవటానికి వీల్లేదు. ఆయన సృష్టికర్త. ఆయన సమస్తమును చక్కగా చేయువాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఆయన నడుస్తున్నప్పుడు కుంటివారు, గుడ్డివారు అనేకులు ఆయన దగ్గరికి వచ్చి బాగుపడినట్టుగా దేవుని గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఈనాడు మనం కూడా మన జీవితంలో కూడా ఆయన మన జీవితాన్ని మార్చినాడు. చెడిపోయిన మానవుని హృదయాన్ని ఆయన బాగు చేసినాడు. చెడిపోయిన దాన్ని బాగు చేసేవాడు ఆయన. బాగున్నది చెడగొట్టువాడు సాతానుడు. సాతానును వాని అనుచరులకు సిద్ధపరిచినాడట నిత్య నరకాగ్ని. అయితే దేవుని ప్రజలు తిరిగి బాగుపరచబడినటువంటి ఆ నిత్య రాజ్యంలో నివసించటానికి కొరకై ఏర్పాటు చేశాడు ప్రభు. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి ధవల సింహాసనం మీద మనుష్య కుమారుడు కూర్చున్నప్పుడు ఆయన మానవులందరినీ ప్రోగు చేసి తీర్పు తీరుస్తూ ఉన్నాడట. తీర్పు తీరుస్తున్న సందర్భంలో రాయబడిన మాటలు ఏంటంటే, ఆయన మనుషులను 2 భాగాలుగా విభజించి ఎడం పక్క ఉన్న వారితో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే గమనించండి. ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికిని వాని దూతలకు నిత్యాగ్ని సిద్ధపరిచినాడు. వానిని వెంబడించువారు వానితో పాటు వెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనుషులందరినీ వాడు పట్టి బంధించి లాగి దేవుని సృష్టిని లేక దేవుని ఉద్దేశములను ఎరగకుండా చేసి మానవుని అంతరంగమును మూసివేసి, కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే, అక్కడ దేవుని సువార్త ప్రకాశింపకుని నిమిత్తమై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అందరినీ గుడ్డివానిగా చేసింది. ఈనాడు యేసుక్రీస్తు నీ హృదయాన్ని బాగు చేస్తాడయ్యా, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, రండి. ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను బాగు చేస్తా, నీకు నెమ్మది ఇస్తా, సమాధానం ఇస్తా అంటే మాకు వద్దు అంటున్నారు. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసి దేవుని యొక్క వెలుగును చూడకుండా చేస్తారు. చూడండి, గుడ్డివారు మిట్ట మధ్యాహ్నం వచ్చి సూర్యుని వెలుగులో నిలబడి ఆ వెలుగును చూడు ఎట్లా ఉందో, ఎట్లా వెలిగించబడుతుందో, ఎట్లా మరి తేజస్సుతో సూర్యుడు ఉన్నాడో చూడండి అంటే వారు చూడలేరు. కారణం ఏంటంటే వారి 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 కన్నులు
మరి మూయబడి ఉన్నాయి, అంధులు కాబట్టి చూడలేకుండా ఉన్నారు. అలాగనే నేడు కూడా సాతాను ఏం చేస్తున్నాడంటే మానవుని యొక్క అంతరంగమును మూసివేసి దేవుని యొక్క మహిమను చూడకుండా, ఆయన మహత్తు కలిగినటువంటి ఈ సృష్టిని చూడకుండా వాడు మూసేసినాడు. ఒక దినమున వానితో పాటు వాని అనుచరులందరినీ తీసుకొని నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్తాడట. ఇంకొక మాటను మనం చూసినట్లయితే కుడి వైపున ఉన్న వారి గురించి చెప్తున్న మాట 34వ వచనంలో రాయబడింది. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకో. లోకము సృష్టించబడినప్పుడు, ఈ లోకము పుట్టినది మొదలుకొని, ఈ లోకము పుట్టించబడినప్పుడు, లేక దేవాది దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు నీ కొరకై ఆయన ఆ సుందరమైనటువంటి, అందమైనటువంటి, ప్రకాశమానమైనటువంటి, దేవుడే వెలుగుగా ఉన్నటువంటి ఆ నిత్యరాజ్యంలోనికి మనల్ని నడిపించాడట. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే దూతలు ఏర్పాటు సృష్టించబడినారు. అయితే భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి దేవుని యొక్క మనస్సును నీవు ఎరిగి ఆయన వెంబడించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటావు. ఆ చెడిపోయినటువంటి ఆ భూమిని చక్కబరిచి దాన్ని తీసివేసి నూతన ఆకాశములు, నూతన భూమి కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురు తన పత్రికలో రాస్తూ రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనము నూతన ఆకాశము కొరకు, నూతన భూమి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అన్నమాట. దాని కొరకు ఎంతో జాగ్రత్తగా ఎదురు చూడాలి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు చెప్తున్నాడు 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తాడంటే, మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడి నుండి మన ప్రభు మన కొరకే రాబోతా ఉన్నాడు. మనది ఆ రాజ్యం, నిత్యరాజ్యం. సాతానైతే చెడగొట్టువాడు, మన ప్రభు బాగు చేయవాడు. బాగు చేసే ప్రభువుకు మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన మన హృదయాన్ని కూడా బాగు చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. మరి సంతోష సమాధానములు మన జీవితంలోనికి వస్తాయి. కాబట్టి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ప్రభువుకు నీవు లోబడి జీవించాలి. హెచ్చించుకోవటానికి వీలు లేదు. సాతానుడు హెచ్చించుకున్నాడు, సమస్త సృష్టి నాశనం అయిపోయింది. అందముగా సృష్టించబడినటువంటి ఆ సృష్టి, నివాసయోగ్యంగా ఉండటానికి చేయబడినటువంటి ఆ సృష్టి ఇప్పుడు ఏమని పిలువబడుతూ ఉందంటే నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. అయితే అక్కడ చెప్పబడిన మాట చాలా మరి మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఏంటంటే, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చెడిపోయిన వారిని చూసినప్పుడు, చెడిపోయిన దాన్ని చూస్తే మనుషులు ఏం చేస్తారంటే, ఇది వద్దు, తోసే దీన్ని. ఎవరైనా పొరపాటు చేస్తే వారి మొహం చూడం. ఏదైనా చెడిపోతే దాన్ని మనం దగ్గర పెట్టుకోం. అయితే దేవాదేవుడు చెడిన దానిని బాగు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పగిలిపోయిన దాన్ని సరిచేస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, జక్కయ్యను గురించినటువంటి సందర్భంలో చెప్తున్న మాట ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. చెడిపోయిన దాన్ని బాగు చేయటానికి, నశించిపోయేదాన్ని తిరిగి సరిచేసి నిత్యత్వములో ఉంచటానికి, పోయిన సంతోషమును తిరిగి ఇవ్వటానికి కొరకై, పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో నుంచి నిత్య జీవానికి నడిపించటానికి కొరకై
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనే సృష్టికర్త. ఆయనే అల్లాడుచున్నటువంటి ఆత్మ. జలములపైన ఆయన అల్లాడుచుండెను. ఆ శూన్యమును నిరాకారమును చూసి ఆయన ఎంతో బాధపడినాడు. నిన్ను నన్ను కూడా చూసి ఆయన బాధపడతా ఉన్నాడు. ప్రియ సోదరి, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభుకు నీ హృదయం ఇచ్చినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నిన్ను సంతోష సమాధానములతో నింపుతాడు. నీలో ఉన్న శూన్యమును తీసివేస్తాడు. నీలో ఉన్నటువంటి సేఫ్లెస్ జీవితాన్ని, నీలో ఉన్నటువంటి నిరాకారముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని సరిచేసి చక్కగా అలంకరిస్తాడు. ఆయన నిన్ను వెతుకుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడిందంటే, అక్కడ ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వచ్చి వానితో నాతో అతడును భోజనము చేయుదుము. ప్రియులారా, ఈ మాటను మనము గమనించినట్లయితే దేవాది దేవుడు మన హృదయమును తడుతూ ఉన్నాడట. నిరాకారముగా ఉన్నదా నీ హృదయము? సంతోష సమాధానములు లేవా? నెమ్మది లేదా? నిరీక్షణ లేదా? ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదా? ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన హృదయం దగ్గరికి వచ్చి తడుతూ ఉన్నాడు. తట్టి ఆయన మన హృదయమును సరిచేయటానికి శక్తిమంతుడు. ఆయన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. తర్వాత వచనంలో మనం చదివినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చీకటి తొలగిపోయింది, వెలుగు వచ్చింది. పాపం వలన చీకటి వస్తే దేవుని ఆత్మ వలన మనకు వెలుగునివ్వటానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్తలో మనం చదువుతున్నాము, ఆయన వెలుగై ఉండి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడట. నిన్ను వెలిగించటానికి ఆయన శక్తివంతుడు. నీవు ఆయన వెలుగును నీవు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే ఆయన నిన్ను సరిచేసి నిరాకారముగా ఉన్న నీ జీవితాన్ని, నిరీక్షణ లేని నీ జీవితాన్ని సరిచేసి నిత్యరాజ్యానికి వారసునిగాను అందమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వటానికి, ఒక దినమున ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడు. ఆయనకు నీవు అప్పచెప్పుకుంటావా? నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా నాయన, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆదికాండం 1వ అధ్యాయంలోని ఆ మొదటి 2 వచనాల్లో ఉన్న సంగతులు మీరు కొన్నిటిని మాకు వివరించినారు. ఇంకా పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడండి. ఇంకా అనేక సంగతులు మీరు మాతో మాట్లాడుతురండి. రాబోయే కాలంలో తండ్రి మరి గ్రంథంలోని సంగతులు మేము నేర్చుకోవటానికి, మిమ్మల్ని ఎరగటానికి ప్రభువా సాయం చేయమని, విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నీ కృప